బాపట్ల జిల్లా కొత్తపాలెంలో దారుణం చోటు చేసుకుంది. నడి రోడ్డుపై భర్తను భార్య హత్య చేసింది. మద్యానికి బానిసగా మారి వేధిస్తున్నాడంటూ భర్త ప్రాణాలు తీసింది. కొత్తపాలెంకు చెందిన అరుణ గోకర్ణ మఠంకు చెందిన అమరేంద్రబాబుకు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. గత 4 ఏళ్లుగా అమరేంద్రబాబు మద్యానికి బానిసయ్యాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో అరుణ తన స్వగ్రామమైన కొత్తపాలెంలో ఉంటోంది. అమరేంద్రబాబు ఆమె ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. మద్యం మత్తులో అరుణను కొట్టడంతో ఆమె కుటుంబ సభ్యులు అమరేంద్రబాబుపై దాడి చేశారు. దాడిలో గాయపడి కింద పడ్డ భర్తను అరుణ గొంతుకు తాడు వేసి లాగి చంపడం కలకలం రేపింది. దారుణానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, శంకరి, బాపట్ల జిల్లాలో నూతన సంవత్సరం వేళ ఒక దారుణమైన సంఘటన వెలుగు చూసింది. మద్యానికి బానిసై నిత్యం తనని తన కుటుంబ బిడ్డలను వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా కట్టుకున్న భర్తను భార్య గొంతుకు తాడు బిగించి నడి రోడ్డు హత్య చేసిన సంఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గంలోని నిజాంపట్నం మండలం కొత్తపాలెం గ్రామంలో 31వ తేదీ రాత్రి సమయంలో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్తపాలెం చెందిన అరుణకు, అదేవిధంగా గోకర్ణ మఠం చెందిన అమరేంద్ర బాబుకు 10 ఏళ్ల క్రితం వివాహంగా వారికి 2 సంతానం ఉన్నారు. గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసైన అమరేంద్ర బాబు తన భార్యను బిడ్డలను వేధింపు గురి చేస్తుండటంతో కూడా భర్తను వదిలేసి అరుణ పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే 31వ తేదీ సాయంత్రం తన పుట్టింటికి రావాలంటూ కూడా అమరేంద్ర అక్కడికి వెళ్లి గొడవ పెట్టుకొని వారితో మద్యం తాగి వెళ్లి వారితో ఘర్షణ పడిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు అమరేంద్ర బాబుని దాడి చేసినట్టు చెబుతున్నారు. దాడి చేసి కింద పడిన భర్తపై కూడా తమను జీవితాంతం వేధింపులు గురి చేస్తున్నాడనే కసితో ఆవేదనతో కూడా భార్య అరుణ నడి రోడ్డుపై భర్త మెడకు తాడును బిగించి గుండెల మీద కూర్చొని అతన్ని తాడు లాగి చంపేసిన ఘటన ఇప్పుడు ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఘటన జరిగిన తర్వాతనే కుటుంబ సభ్యులు అమరేంద్రబాబు కుటుంబ సభ్యులు సంఘటనాస్థలానికి చేరుకొని తన భార్యను కాపురానికి తీసుకెళ్లేందుకు వచ్చిన తన బిడ్డను కొట్టి చంపారంటూ కూడా 31వ తారీఖు రాత్రి వారు కుటుంబ సభ్యులు ఆరోపణ చేశారు. ఇప్పుడు తాజాగా వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత భార్య అరుణ్తో పాటు వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులను అయితే పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. 31st నాడు పిల్లల దగ్గరికి వచ్చాడండి కేక్ తీసుకెళ్దామని. భార్య ఇక్కడే ఉంది, అలిగి భార్య పుట్టింటికాడుంటే వచ్చాడు తీసుకెళ్తాను. నాకు ఫోన్ చేసి చెప్పాడు, అమ్మ ఇటు సంగతి నేను పిల్లల్ని చూసి వస్తానమ్మా అని చెప్పాడు. సరే వెళ్ళి పెందరాడే వచ్చేయి అని నేను చెప్పాను. వచ్చాడు, సాయంత్రానికి వచ్చాడు. 4:30కు నాకు ఫోన్ వచ్చింది వాళ్ళ మామ ఫోన్ నుంచి. ఫోన్ నేను ఎత్తాను. ఫోన్ ఎత్తేటప్పటికి గలబా జరుగుతుంది. గలబా జరుగుతా ఉండి వాళ్ళు మా నాన్న బూతులు తిడుతున్నారు. ఆ బూతులు నేను వెళ్ళలేక ఫోన్ కట్ చేసి మళ్ళీ ఫోన్ చేశారు. మళ్ళీ కట్ చేసి నా పిల్లడికి నేను ఫోన్ చేస్తున్నా. ఎంతకి ఫోన్ ఎత్తట్లా. 5:30 నుంచి 6 లోపల ఆ పిల్లడిని ఏం చేసినా చేసేసారు, అదొకటి చేశారు మాకు తెలియదు. మేము ఇంటికి వచ్చి 6 గంటలకు మాకు ఇక్కడ వేసుకుమార్ అని ఒక అమ్మాయి ఉంది, మా ఊరి పిల్లలు ఇక్కడ ఇచ్చారు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది. ఆ నాన్నకు ఫోన్ చేసి నాన్న ఇట్లా అమరాలు ఇట్లా చేసేసారని ఫోన్ చేస్తే ఆయన వచ్చి మా ఇంటికి వచ్చి పిలిచాడు. పిలిస్తే ఆయన పిలుచుకొచ్చి చూపించాడు. అప్పటికి ఈ రకంగా చేసి ఇట్లా